హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు అయితే మంచి టేస్టీ రెసిపీ, వెరైటీ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. ఇలా పచ్చి మామిడికాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలతో చేసిన పచ్చడి అనమాట. నార్త్ ఇండియాలో అయితే ఎక్కువ ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నారు. మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, కొన్ని వీడియోల్లో హిందీలో చెప్తూ ఉంటారు కదా, చాలా చోట్ల ఉంటుంది. నేను కూడా ఇది తిన్నాను కూడానండి అక్కడ ఛత్తీస్గఢ్లో. చాలా బాగుంది టేస్ట్, అందుకే నేను కూడా రెడీ చేశాను. మా ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది. మీరు కూడా చూసి ఎలా తయారు చేయాలో ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. పచ్చివి బాగా ఉండవ తీసుకోవాలన్నమాట, పుల్లగా కూడా ఉండాలి, అటువంటివి తీసుకోవాలి. అలాగే ఒక 100 గ్రాముల వరకు పచ్చిమిర్చి, ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చిని అలాగే మామిడికాయలు 2 కూడా శుభ్రంగా కడిగేసి తుడిచేసి తడి లేకుండా తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా. పైన అయితే మనం పీల్ చేయక్కర్లేదండి, ఇలా కట్ చేసేసుకోవాలి. తొక్కపళంగానే ఉంటుంది పచ్చడి. మామూలుగా నేను కొద్దిగానే చేసి చూపిస్తున్నాను, మీకు నచ్చితే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. తర్వాత ఎవరైనా సరే ఫస్ట్ టైం తినేటప్పుడు మనం ఇలా కొద్దిగా చేసుకుని టేస్ట్ నచ్చితేనే మళ్ళీ ఎక్కువ చేసుకోవాలి. ముందుగానే ఎక్కువ చేసుకుని నచ్చకపోతే అది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే నేను ఇలా 2 కాయలతోనే చేస్తున్నాను. ఆల్రెడీ పచ్చడి అయితే తిన్నానండి, చాలా బాగుంటుంది టేస్టు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. రోటీ చపాతీల్లోకి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అనమాట. ఈ మధ్య రోజుల్లో మనం కూడా రోటీ చపాతీలు తింటున్నాం కాబట్టి ఈ పచ్చడి కూడా చేసి పెట్టుకుంటే మనకి అప్పుడప్పుడు కర్రీ లేకపోయినా సరే కూరతో తినేయచ్చు, ఈ పచ్చడితో తినేయచ్చు అనమాట. ఇప్పుడు మరి ఈ ముక్కలు కోసుకున్నాను కదా, ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని అంటే గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేటర్లో ఎందులో వేసేసి కూర వేసుకున్నట్టుగా చేయాలన్నమాట. మరి తురుము అయితే వేసుకోకూడదండి, క్యారెట్ తురుములా ఉండకూడదు. ఇలా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంక ఇది అందుబాటులో లేకపోతే మీరు క్యారెట్ తురిమిన దాంట్లోనే తురిమేసి చేసుకోండి. మరి మిక్సీలో వేయొద్దండి, మిక్సీలో వేస్తే మళ్ళీ పేస్ట్ అయిపోతాయి. ఇలా గ్రేట్ చేసుకుని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట, రఫ్గా. చూసారు కదా, ఇలా చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పచ్చిమిర్చి కూడా అలాగే గ్రేట్ చేసేసుకున్నాను. నేను ఫస్ట్ టైమే పెట్టానండి పచ్చడి, చాలా బాగా వచ్చింది. అందుకే నేను వీడియో తీసి వెంటనే మీకు కూడా చూపిస్తున్నాను. మళ్ళీ మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా, పునాసకాయలైనా ఉంటాయనుకోండి, కానీ ఇప్పుడు వచ్చే మామిడికాయల టేస్ట్తోనే బాగుంటాయి కదా పచ్చళ్ళు. పచ్చిమిర్చి కూడా ఇలా 2 ముక్కలు చేసేసుకుని వాటిని కూడా గ్రేట్ చేసేసుకోవాలి. చిన్నగా గ్రేట్ చేసేసుకుంటే అవి కూడా తినడానికి వీలుగా ఉంటుందన్నమాట, మనకి పచ్చడి బాగుంటుంది. ఇవైతే ఎక్కువ కారం లేవులేండి, అందుకే కొంచెం నేను ఎక్కువే వేసేసాను పచ్చిమిర్చి. ఇలా తురిమేసేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లో వేసేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు కూడానండి ఒలిచేసాను. ఇలా ఒక కప్పుడు వెల్లుల్లిపాయలు అయ్యాయి. వీటిని కూడా అలాగే సేమ్ మామిడికాయ పచ్చిమిర్చి ఎలా చేసామో అలాగే వీటిని కూడా గ్రేట్ చేసేసుకోవాలి. ఎండలో పెట్టే పని లేదండి, తొందరగా అయిపోతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పచ్చడి. పచ్చడి కలిపిన 2వ రోజు నుంచే టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట అండి. దోశల్లో కూడా చాలా బాగుంటుందండి ఇది, పచ్చడి వేసుకుని నంచుకుని తినచ్చు. ఇప్పుడు ఇలా ఈ 3 కలిసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో వేసి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసాను, 2 స్పూన్ల ఆవాలు వేసుకున్నాను, అలాగే 2 స్పూన్ల సోంపు వేసుకోవాలి, ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఇవే అనమాట అండి ఇంగ్రీడియంట్స్, మెయిన్ ముఖ్యమైనవి. కొంచెం దోరగా వేయించుకోవాలి, మరీ ఎర్రగా అయిపోకుండా కొంచెం వేడి చేసుకునేలాగా వేయించేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ కలౌంజీ వేసుకోవాలండి. కలౌంజీ అంటే తెలుసు కదండి, ఆనియన్ సీడ్స్ అంటారు, అవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. అవి కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకున్నాను నేను. అవి కూడా కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను, చల్లారనివ్వాలన్నమాట. ఇది మనకి పచ్చళ్ళలోకి ఇదే మెయిన్ మసాలా అనమాట అండి. నార్త్ ఇండియాలో అయితే అన్ని పచ్చళ్ళలోకి ఎక్కువ ఇదే వేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ధనియాలు కూడా వేసుకుంటారు ఒక్కొక్క పచ్చడికి. ఇప్పుడైతే ఇందులోకి నేను ఆయిల్ అయితే ఆవాల నూనె వేస్తున్నానండి. ఈ పచ్చడికి మంచి టేస్ట్ రావాలంటే ఆవాల నూనె అయితేనే బాగుంటుంది. ఆవాల నూనె ఇంకా అసలు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు అయితే పల్లి నూనె వేసుకోండి. ఈ నూనె అయితే నేను ఇలా 1 కప్పున్నర వరకు వేడి చేస్తున్నాను వేసి. కొంచెం వేడెక్కిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారుతుంది ఈలోగా.
ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయాయి, మిక్సీ పట్టేసుకుందాము. కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే చాలన్నమాట అండి, మరి మెత్తని పౌడర్ అయిపోవసరం లేదు. ఇందులో సోంపు జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి పచ్చడి టేస్ట్ బాగుంటుంది, కడుపులో మంట అది ఏమి ఉండదండి, డైజెషన్కి కూడా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ కూడా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మసాలా పొడి వేసేసాను గ్రైండ్ చేసుకున్నది. అలాగే ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసాను, చూసి సరిపోకపోతే మళ్ళీ వేస్తాను తర్వాత. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసాను. 1 స్పూన్ వరకు ఎక్కువ కారం, ఘాటు లేని కారం వేసుకోవాలన్నమాట అండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసేసాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ కారం లేవని చెప్పి నేను కొంచెం ఎర్ర కారం కొంచెం ఎక్కువ వేసాను. చూసుకుని వేసుకోండి, కారం కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఆవకాయ కారమే వేసానండి, ఇది కూడా పెద్ద కారం ఉండదు, కమ్మగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతుంటేనే ఇందులోకి వాటర్ వచ్చేస్తుందండి, మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి చల్లారిపోయిన ఆవ నూనె వేసేసాను. ఆవ నూనె కావాలంటే మనం ఇంకొంచెం తర్వాత వేసుకోవచ్చు. మళ్ళీ వేసినప్పుడైనా కొంచెం వెచ్చబెట్టి వేసుకోవాలన్నమాట. పచ్చిది వేసి కంటే కొంచెం వెచ్చబెట్టి చల్లారిన తర్వాత వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట, సరిపోయిందో లేదో. నాకైతే ఇంకొక స్పూన్ ఉప్పు అయితే పట్టిందనమాట అండి, ఉప్పు తగ్గింది. ఎందుకంటే మామిడికాయలు పుల్లగా ఉన్నాయి కదా, అందుకని ఉప్పు పట్టింది. అంటే 3 స్పూన్లు ఉప్పు వేసాను అనమాట అండి. మిగిలినవన్నీ 2 స్పూన్లు వేసాను. ఉప్పు అయితే 3 స్పూన్లు, అది కూడా చిన్న టీ స్పూన్ అండి, అది మరి పెద్దది కాదు. మన స్టైల్లో ఏ పచ్చడైనా సరే ఇంగువ నూనె ఇలా వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది కదా, అందుకే నేను ఆయిల్లో కొంచెం ఇంగువ వెచ్చబెట్టేసి వేసాను అనమాట. చాలా బాగుంటుంది ఇలా వేస్తే. ఇలా వేస్తే స్మెల్ ఇంకా బాగుంటుంది. మనకి ఎక్కువ ఇంగువ నూనె వేసుకోవడం అలవాటు కదా, అందుకు నేను ఇలా ఇంగువ నూనె కొంచెం వేడిగా వేసాను అనమాట. ఎందుకంటే ఇంక ఇది ఎండలో పెట్టమన్నమాట పచ్చడి, ఇలాగే ఉంటుంది. సంవత్సరమైనా పాడవదు, నిలవ ఉంటుంది అని అన్నారనమాట. చూడాలి, నేను అందుకే కొంచెమే పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత అయితే. చూసారు కదా, మంచి టేస్ట్ అయితే మాత్రం వచ్చిందండి పచ్చడికి. చాలా మంచి అరోమా ఉంది, చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా కలిపేసి నేను మొన్నాడు ఒక డబ్బాలో పెట్టేశాను అనమాట అండి. చూడండి, ఆయిల్ తేరిపోయి ఎంత బాగుందో చూడడానికి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది అనమాట. దగ్గర 200 గ్రాముల వరకు ఆయిల్ వేసేసానండి. టేస్టీగా మ్యాంగో మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చూడండి, మీకే తెలుస్తుంది. రోటీ చపాతీల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.